ప్రభు నామమున అందరికీ వందనాలండి. ప్రార్థించుకుందాం. వాక్యంలోకి వెళ్ళండి. స్తుతి సర్వోన్నతమైన స్థలములలో కొనియాడబడుచున్న దేవునికి వందనాలు, మీకు స్తోత్రాలైన వాక్యం చదువుచుండగా వాక్యంలో ఉండమని అడుగుచున్నాం. మీరుండి మాట్లాడమని అడుగుచున్నాం ప్రభు. వాక్యం చదువుకుంటుండగా మా హృదయాల్లో నింపుకునేటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. వాక్యం ద్వారాగా మేము మారు మనసు పొందేటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. చూచుచున్న వారికి వినిచున్న వారికి ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని నా ప్రార్థనని నీ పాదాన్ని చేర్చుకోమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మత్తయి అధ్యాయము 26 29 నుంచి చూద్దామండి. కొంతమంది దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను అది నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే జరిగించుము. నా చిత్త ప్రకారమే నీ చిత్త ప్రకారమే కానిమ్ము అని ప్రార్థించాను. ఏమని ప్రార్థించాడండి? ప్రభువా, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అది కూడా నా ఇష్ట ప్రకారము కాదు, నీ ఇష్ట ప్రకారము మాత్రమే చెయ్యము అని ప్రార్థించాడు. ప్రార్థన మనకి ఏ స్థితిలో ఉన్నా కూడా మనల్ని మారుస్తుంది. స్తుతి నీ స్థితిని మారుస్తుంది. ప్రార్థన నీ పరిస్థితులను మారుస్తుంది. వాక్యము జీవితాన్నే మార్చేస్తుంది. ఈయన ఏమని అడుగుచున్నాడు? ప్రభువా, తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగింపు, అయినను ఇది నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే చేయమని అన్నాడు. అవును కదండి, మన ఇష్ట ప్రకారం ఏం జరుగుతుంది? దేవుని ఇష్ట ప్రకారమే కదా. దేవుడు చేసే కార్యాలు కంటికి కనపడవు, చెవిటికి వినపడవు, హృదయానికి గోచరించవు అని చెప్పుచున్నాడు. ఆయనను కూడా నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించుచున్నాడు. ఆయన మరల శిష్యుల యొద్దకు వచ్చి, వారు నిద్రించుట చూచి, ఒక్క గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా అని చెప్పుచున్నాడు. మనము మనం చర్చికి వెళ్తుంటే అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాము? కునిపాట్లు పడిపోతాము. ఒకవేళ ఎదరికి ముందుకి ఇలా ఊగిపోతూ ఉంటాం. మనం ఎక్కడ ప్రార్థనకి వెళ్ళినాను సరే, చర్చిలోనే కదా, ఇంటి దగ్గర ప్రార్థనకి వెళ్ళినాను కూడా ఏం చేస్తున్నారంటే కునిపాట్లు పడిపోతూ ఉంటారు. ఒక 5 నిమిషాలు, ఒక 10 నిమిషాలు కూడా ప్రార్థన చేయలేకపోతున్నారు. అంటే మీలో విశ్వాసం లేక, మీలో నమ్మకమును లేక, ఎందువలన అంటారు? సాతాను శోధనలు ఎక్కువ ఉండడం వలనే మనము ఇలాగ జరుగుచున్నది. ఒక నిమిషమైనను ఆయన శిష్యులు మరలా శిష్యుల యొద్దకు వచ్చి, వారు నిద్రించుట చూచి, ఒక గడి అయినను, ఏంటదండి, ఒక గడి అయినను మేల్కొని ఉండలేరా అని అంటున్నాడు. అయినని అది కూడా ఎవరి కోసము? మన కోసమే ప్రార్థన చేయమంటున్నాడు. ఎలాగో? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయడు. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పాను. ఎవరితో చెప్తున్నాడండి? పేతురుతో చెప్తున్నారు యేసుక్రీస్తు వారు. ఏమని? మీరు శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేయమంటున్నాను, కానీ నా కోసమైతే కాదు కదా. మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయడు. కానీ మీ శరీరం సిద్ధంగా ఉన్నది కానీ, మీ మనసు సిద్ధముగా ఉన్నది కానీ, మీ శరీరం అయితే బలహీనముగా ఉన్నదని చెప్పుచున్నాడు. మనం పేతురుతో అన్నాడు, మెలకువగా ఉండి ప్రార్థన మనం తెల్లవారుజామున లేచి ప్రార్థన చేస్తున్నామా, లేకపోతే వెలుగు వచ్చిన తర్వాత చేస్తున్నామా? తెల్లవారుజామున అనగా రేయి మొదటి జాము అనగా 3 గంటలకు లేచి మనము ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకుంటే ప్రతి కార్యమును కూడా దేవుడు సఫలపరుస్తానంటున్నాడు. ప్రతి ఒక్కటిని కూడా దేవుడు మన ఎడల ఎన్నో కార్యములు చేస్తానని చెప్పుచున్నాడు. మనం ఇది మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. మనం మెలకువ లేకోకుండా ప్రార్థన చేస్తే ఏంటది లాభము? మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని అంటున్నాడు. మనము మెలకువ లేకపోతే ప్రార్థన చేయలేము, దేవునిని స్తుతించలేము, దేవునిని ఆరాధించలేము. మనం ఎప్పుడును కూడా మెలకువగా ఉండి, మీరు శోధనలో పడుకోకుండా ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధముగా ఉన్నది కానీ శరీరము బలహీన. మనం చర్చికి వెళ్తాము, ఏం చేస్తాము? ఇంటి దగ్గర ఏమనుకుంటాం? అమ్మో, నేను ఈరోజు ఏమైనా సరే ప్రార్థన చేసేయాలి, ఈరోజు ఏమైనా సరే బైబిల్ చదివేయాలి అని అనుకుంటూ ఉంటాము. కానీ వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? శరీరము సహకరించదు. మనసు అయితే వెళ్ళు ప్రార్థన చేయి అంటది. కానీ శరీరం అయితే సహకరించుకోకుండా అలాగే ఉండకోకుండా మనం ఏం చేయాలి? ప్రేరేపణ కలిగి ఉండాలి. ఇంటికాడ చాలా ప్రేరేపణ కలిగి వెళ్ళిపోతాం, ఇంటికాడ చాలా ప్రిపేర్ వెళ్ళిపోతాం. కానీ దేవుని సన్నిధిలోకి వెళ్ళిన తర్వాత శరీరము సహకరించదు.
మనసు సహకరిస్తుంది, కానీ శరీరం అయితే సహకరించుకోకుండా మనం ఏం చేస్తాం, అక్కడే సతికిల పడిపోతాం, అక్కడే కూర్చుని ఉంటాము. మనం ఏం చేస్తాం, ఏమీ కూడా చేయకోకుండా అలాగే వెళ్ళి పాస్టర్ గారు చెప్పింది వినేసి వచ్చేస్తాం. కానీ మనం అందరికీ అవకాశం ఉండదు, కానీ వారంలో ఒక రోజుకి ఒక్కసారి అయినా సరే ప్రార్థన, మన ఇంటి దగ్గర ఎలా ప్రార్థన చేసుకుంటున్నామో అక్కడే, మనం ఇంటి దగ్గర ఎలా బైబిల్ చదువుకుంటున్నామో అలాగే దేవుని సన్నిధిలో కూడా ప్రార్థన చేయాలి. వాక్యము కూడా చదువుకోవాలి. మనం ఇంట్లో చదువుకుంటలేదా, అలాగే దేవుని వాక్యం దేవుని సన్నిధిలో కూడా చదువుకోవాలి. చాలామంది పాస్టర్లు అవకాశం ఇస్తారు, కొంతమంది పాస్టర్లు అవకాశం ఇవ్వరు. ఎందువల్లనంటే అసూయపరులు, స్వార్థపరులు ఉన్నారనుకోండి, వారు ఎవరికి కూడా ఇవ్వరు. వాళ్ళకి వాళ్ళే చేసుకోవాలి. వాళ్ళు తప్ప కానీ ఇంకెవరు ఉండకూడదని చాలామంది పాస్టర్లు అనుకుంటూ ఉంటారు. కానీ అవకాశం లేక చాలామంది బాధపడిపోతారు. కానీ అవకాశం ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే వెనకంజి వేస్తున్నారు తప్ప కానీ మనము అవకాశం వచ్చినప్పుడైనా సరే వినియోగించుకోవాలి కదా. మనం అవకాశం వచ్చినప్పుడైనా సరే వినియోగించుకోవాలి కదా. దేవునికి ప్రార్థన చేయాలి కదా. మనం మెలకువగా ఉండి ప్రార్థన చేయమంటున్నాడు. మనం శోధనలో ప్రవేశించకుండా ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోవుట నీ చిత్త ప్రకారమే చేయమని ప్రార్థన చేస్తున్నాడు. మనం ఎలా ప్రార్థన చేస్తున్నాం అనేది కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. మరలా రెండవ మారు కూడా వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని తాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధము గాని అని ప్రార్థన చేశాను. ఎలా చేశాడని ప్రార్థన రెండవ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని తాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యం కాని ఎడల నీ చిత్తమే సిద్ధము కానిమ్మని ప్రార్థన చేశారు. రెండవ మారు కూడా ప్రార్థన. తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచెను. ఏలయనగా వారి కనులు భారముగాను ఉండెను. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు మూడవ మారు ప్రార్థన చేశాను. అప్పుడు ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి, ఇక నిద్రపోయి అలసట తీర్చుకునుడి, ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు, లెండి వెళ్ళుదుమని, ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడని వారితో చెప్పాను. ప్రార్థన చేయమని, మన కోసం ప్రార్థన చేయమంటే మనం ఏం చేస్తాము, యేసుక్రీస్తు వారిని అప్పగించి ఉన్నాము. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన కోసం చేసుకోమన్నాడు. ఎందుకంటే మనం శోధనలో పడుకోకుండా యేసుక్రీస్తు వారు ప్రార్థన చేసుకోమన్నారు. మనమైతే ఏం చేస్తాము, దేవుని యందు ప్రార్థించడం మానేసి నిద్రించి ఉన్నాము. అందుచేత దేవుడు మన కొరకు, మన పాపముల కొరకు ఆయన సిలువలో బలి అయినాడు, పాపుల చేతికి అప్పగింపబడి ఉన్నాడు. మనము చేసిన పాపములను బట్టి ఆయన అప్పగించబడి ఉన్నాడు. అలాగే మనం ప్రార్థన జీవితమును కలిగి ఉండాలి. మన కోసం దేవుడు సిలువలో బలి అయ్యాడు కదా, మన కోసమే వ్యాజ్యమాడుతున్నాడు కదా, మన తరపున యుద్ధం చేస్తున్నాడు కదా అని మనము పాపాల మీద పాపాలు చేసేస్తే దేవునికి ఒక రోజు లెక్క అప్పగించుకోవాలి. పాపాల చీటి బోళ్ళు అయిపోయి కూర్చుంటుంది. అప్పుడు మనము ఎంత చెప్పినను కూడా ఎవరిని కూడా తగ్గించరు. మన పాప జీవితమును విడిచిపెట్టాలి. మనం ఫరో భార్య వల్లే మనం పాపము చేసిన సరే పాపము నుండి తొలగిపోవుటకు మనము సిద్ధపడి ఉండాలి. ఎవరైనా సరే ఒక స్త్రీ పాపముకి తోడుకుని వెళ్ళినప్పుడు వారు నిబ్బరము కలిగి ఉండాలి. స్త్రీలు మనము పాపము చేయకోకుండా ఉండాలంటే ప్రార్థన చేయాలి, ప్రార్థన జీవితమును కలిగి ఉండాలి. పాపుల చేతికి యేసుక్రీస్తు వారు ఎలాగ అప్పగింపబడి ఉన్నారో మన పాపముల కోసం కూడా మనము ఒక రోజున లెక్క అప్పగించుకోవాలి. స్త్రీలేమి, పురుషులేమి, పెద్దలేమి, ప్రతి ఒక్కరును కూడా మన పాప జీవితమును లెక్క అప్పగించుకోవాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తోత్రం 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 దేవా, నీకు వందనాలు రాజా, నీకు స్తోత్రం. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి మా శత్రువులు మిత్రువులు దీవించమని అడుగుచిన ప్రభా, ధనుకులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచిన ప్రభా, మా శత్రువుల్ని మిత్రువుల్ని దీవించమని అడుగుచిన ప్రభా, వృద్ధాప్యంలో ఉన్నవారిని, నడువయసులో ఉన్నవారిని, అంగవైకల్యం కలిగిన వారిని ప్రభ దీవించమని అడుగుచిన ప్రభా, ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచిన ప్రభా, విరిగి నలిగిన హృదయంలో దయచేయమని అడుగుచిన ప్రభా. చేయండి ప్రభా, నీకు స్తోత్రాలు. నేను ప్రభా, ఇతర దేశంలో పని చేసుకుంటున్న వారికి శక్తిని బలంని దయచేయమని అడుగుచున్నాం ప్రభా, నీ హృదయం మొట్టమని అడుగుచున్నాం ప్రభా, నీకు ఆత్మను మాపై కుమ్మరించమని అడుగుచున్నాను నాయన ప్రభా. బస్సులు వెలుచున్నారు, రైళ్ళు వెలుచున్నారు, వారి గృహాలకు సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాం ప్రభా. జ్వరములతో
ఆపరేషన్ చేయించుకుని బాధపడుచున్నారు ప్రభా, వారిని కూడా స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. శుభకార్యములు ఉన్నాయి ప్రభా, మీటింగ్స్ ఉన్నాయి ప్రభా. నేను వాతావరణం నీ స్వాధీనంలో ఉంచుకోమని అడుగుచున్నాను ప్రభా. ఆ కార్యములన్నీ ప్రభు జయప్రదం చేయమని అడుగుచున్నాను ప్రభా. ఆ కార్యములన్నీ కూడా సఫలము చేయమని అడుగుచున్నాను ప్రభా. నేను ప్రభు సిద్ధపాటు కలిగి ఉన్నారు ప్రభు. త్రోసివేయకోకుండా ప్రభ సఫలము చేయమని అడుగుచున్నాం ప్రభ. మా శత్రువులు మిత్రువులు దీవించమని అడుగుచున్నాం ప్రభ. ఇంకను ఎవరినైతే మర్చిపోయి ఉంటే వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని నా ప్రార్థనను నీ పాద సన్నిధికి చేర్చుకోమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూమి అందు నెరవేరినట్లును మానిదిన ఆహారం నేడు మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారం మరణములను క్షమించుము. శోధన నుండి దుష్టు నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.